గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల జూలై 15-16 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఈ అగ్రికల్చర్ సెక్టార్లో అసలు ఊహించని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ నానో ఎరువుల పిచికారీ కూడా ఈ డ్రోన్లతో చేస్తున్నారంట. సో ఏంటి అసలు ఈ డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి, అంటే రాబోయే రోజుల్లో ఈ డ్రోన్ టెక్నాలజీ ఇంకా ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గా అండి. ముందు రోజుల్లో మనం టెక్నాలజీ కనుక అప్డేట్ అయిపోతే, మనం అప్డేట్ కనుక కాకుండా అంతే కనుకుంటే మనం హిస్టరీలో మిగిలిపోతామండి. అండ్ టూ ఫాస్ట్గా అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఈ టెక్నాలజీ అడాప్ట్ చేస్తుంది అనమాట. అంటే పర్టికులర్ ఒకప్పుడు అగ్రికల్చరిస్టులు అంటే వాళ్ళు వ్యవసాయదారులు అంటే పెద్దగా చదువు సంధ్యలు లేకుండా దూరంగా ఉన్నోళ్ళండి. బట్ ఇప్పుడు అంతా మోడర్న్ యూత్. లాస్ట్ 20 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అంత మోడర్న్ యూత్. ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న రూరల్ ఇండియా వేరు, ఇప్పుడున్న రూరల్ ఇండియా వేరు. అంటే పర్టికులర్గా ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వెళ్ళేసి రూరల్ ఇండియన్ టచ్ చేసింది బాటంలో. దాంతో అందరూ ఏంటంటే ఇన్నోవేట్ టెక్నాలజీ ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అది ఫన్నీగా తీసుకున్నారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ప్రొడక్టివిటీ పెరిగింది అంటున్నారు తప్ప ఎవరు తగ్గింది అంటలే. వాళ్ళు కంపెనీలకి లాభాలు పెరుగుతున్నాయి, ఆదాయం అందరికి ఇవాళ TCS రెడీ టు బైబ్యాక్ షేర్స్, విప్రో రీసెంట్గా బైబ్యాక్ చేసింది. అంటే కంపెనీల దగ్గర అన్ని నిల్వలు ఉన్నాయి, ఇంకా బైబ్యాక్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు లెక్క కదా, వాళ్ళకి క్యాష్ ఫ్లో మిగులుతుంది లెక్క. సో తద్వారా ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీని అందరూ అడాప్ట్ చేస్తున్నారు. అండ్ ఐటీలో కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, పర్టికులర్గా చాట్ GPT వచ్చిన తర్వాత ఎంత మోడర్నైజ్ అవుతున్నారో, అగ్రికల్చర్ సెక్టార్స్ కూడా ఈ డ్రోన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతున్నారండి. ఇఫ్కో అని చెప్పేసి ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ అండి ఫార్మల్ ఏరియాలో. వాళ్ళు ఒక 2,500 డ్రోన్స్ని తీసుకొని పల్లెటూరులో ఒక 5,000 మంది రైతులకి అక్కడక్కడ ఇండియా మొత్తం మీద వాళ్ళందరూ ట్రైన్ చేస్తున్నారు. సో నానో పెస్టిలైట్స్ని ఇది ఎకరానికి ఒక్కొక్క డ్రోన్ వచ్చి అక్కడ రోజుకి 20 acres వరకు స్ప్రే చేయగలుగుతుంది. ఓకే, ఇప్పటికే నానో యూరియా వచ్చింది, నానో అమోనియం అంటే బయో స్టిమ్యులెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఈ నానో ఎరువులు మొత్తానికి పిచికారీ చేయడానికి వీలుగా ఈ కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు వయా విత్ డ్రోన్స్ ద్వారా. అదే మాన్యువల్గా ఈ పొలాలకు సంబంధించి ఎరువులు చల్లాలి అంటే చాలా టైం పడుతుంది. కొన్ని మందులు మనం చల్లలేము కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. మేము చిన్నప్పుడు మోనోక్రోటోపాస్ రోగాలు ఇలా వాడేవాళ్ళు. హీనోసాన్ అని ఒకటి ఉంటుందండి, అగ్గి తెగులు వస్తే వాడతారు. అది 1 ఎకరం కొట్టాడంటే మనుషులు పడిపోతుంది స్మెల్కి. హీనోసాన్ చాలా పవర్ఫుల్, అగ్గి తెగుల కోసం వాడతారు. వాళ్ళకి హెల్త్ పాడైపోతుంది. అవును, ఆ స్మెల్కి. మరి ఇప్పుడు ఉందో లేదు, నేను చిన్నప్పుడు మేము సేలుగా ఉన్నప్పుడు వాడేవాళ్ళు అనమాట. అంటే కొన్ని రకాల ఫర్టిలైజర్స్ని మనం వాడలేము అంత దగ్గరగా. బట్ ఇలాంటి డ్రోన్స్ ఉండటం వల్ల ఏంటంటే ఎలాంటి కెమికల్స్ అయినా వాడుకోవచ్చు అనమాట. పర్టికులర్గా నానో మైక్రోన్స్ని స్ప్రే చేయడం చాలా ఈజీ. మనం మాన్యువల్గా దాన్ని ట్యాంకులో పెట్టి స్ప్రే చేయడం చాలా టఫ్ అనమాట. అందులో ఒక 20 acres అంటే విలేజ్ మొత్తం కూడా 1 week 10 daysలో కొట్టుపడేయచ్చు. ఓకే, అందుకని ముందు రోజుల్లో ఈ మోడర్న్ యూత్ తగ్గట్టు ఈ డ్రోన్స్ వీటి వల్ల ఏంటంటే ఫర్టిలైజర్స్లో కూడా కన్జంప్షన్ బాగా ఆప్టిమల్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో అగ్రికల్చర్ అవుట్పుట్ బాగా వస్తుంది ముందు రోజుల్లో. సో ఖర్చులు తగ్గుతుంటాయి. సో ఇఫ్కో వాళ్ళు ఈ ఏరియాలో చాలా వాళ్ళు చేశారండి. నానో యూరియా తయారు చేశారు వాళ్ళు ఇండియా మొత్తం మీద. అండ్ నానో అమోనియం ఈ ఎరువులు తయారు చేశారు, నానో బయో స్టిమ్యులెంట్ ఇంగ్రీడియంట్స్ తయారు చేశారు. రూరల్లో కామర్స్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు ఈ ఏరియాలో. అండ్ అంటే డ్రోన్స్, అగ్రికల్చర్ సంబంధించిన డ్రోన్స్ డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. డైరెక్ట్గా ఆర్డర్స్ 2,500 డ్రోన్స్కి ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు యూత్కి ట్రైనింగ్ బిగిన్ చేశారు. అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే ఇండియాలో కూడా అండ్ చాలల్లో కూడా ఇలా డ్రోన్స్ ద్వారా మందులు చల్లుతూ మిషన్స్ అన్ని కట్ చేసుకుంటూ ఇంకోసారి మిషన్స్ చేసుకుంటూ, అంటే మిషన్స్ ఇద్దరు పక్కనే చూసే రోజులు ముందుకు వచ్చేసినాయి. కాబట్టి టెక్నాలజీ రూట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా రూరల్ ఇండియాకి వెళ్ళిపోతుంది. అందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంత ముందులాగా సస్పెక్ట్ చుట్టాలు దూరంగా ఉండాలని ఏం లేదు. ఎంత టెక్నాలజీ మోడర్న్గా వస్తే వాళ్ళు కూడా అంతే అడాప్ట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్న ఇండియన్ రైతు మోడర్న్ రైతు అండి. మనం వాళ్ళని నెట్ ఫార్ వెస్టర్న్తో మనం కంపేర్ చేయొచ్చు. సో డ్రోన్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. అండ్ ఇంతకుముందు అది ఒక ప్యాషన్, అది ఒక మూవీలో చూస్తున్నారు. ఇప్పుడు లేదు, ప్రాక్టికల్గా ప్రతి ఊళ్ళో కూడా ముందు రోజుల్లో
డ్రోన్ సర్వీసులు ఉంటాయి, లైక్ ట్రాక్టర్స్ లాగా. సో అదేవిధంగా స్టాక్స్ పరంగా చూస్తే ప్రస్తుతానికి అసలు ఈ డ్రోన్స్కి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఈ స్టాక్స్ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? అండ్ ఇప్పటి నుంచే మన పోర్ట్ఫోలియోలో ఈ డ్రోన్స్కి కొంత స్పేస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా అంటే మొన్న ఐడియా ఫోర్స్ వచ్చింది, అది డ్రోన్ స్టారేజ్ కంపెనీ అండి. అది చాలా పెద్ద హిట్ అయింది ఐపీఓ, ఆల్మోస్ట్ 100 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. అండ్ ఫారెస్ ఏరోస్పేస్ ఒకటి ఉంది, గరుడా ఉంది, చాలా ఆ ఏరియాలో చాలా యాక్టివ్గా ఉందండి. యాక్చువల్గా ఇండియాలో ఇప్పుడు అగ్రికల్చర్ డ్రోన్సే కాకుండా అన్ని రకాల అంటే అన్మెన్ ఏవిగేషన్ సెక్టర్ అన్నింటి బాగుంది ఇక్కడ. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో వాడుకోవచ్చు, డేంజరస్ ఉన్న హిల్ ఏరియాలో ట్రాన్స్పోర్టేషన్ వాడచ్చు, అండ్ అగ్రికల్చర్లో దీనికి సర్వీస్కి వాడుకోవచ్చు. సో పెద్ద పెద్ద వాటికి వీడియో మానిటరింగ్ వాడుకోవచ్చు. ఇట్లా అన్నిటికీ వాడే పాసిబిలిటీ ఉండటం వల్ల ఈ ఏరియాలో చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయండి. అండ్ రీసెంట్గా ఈ అమెరికాతో మనం టైఅప్ అయిన వాటిలో కూడా ఈ డ్రోన్స్ ఉన్నాయి, దాంట్లో హై అండ్ టెక్నాలజీ ఉంది. సో అందుకని ఎక్స్క్లూజివ్లీ ఒక డ్రోన్స్ అని కాకుండా డిఫెన్స్ ఓవరాల్ పోర్ట్ఫోలియో మనం ఇంతని పెట్టచ్చు. రీసెంట్గా మీరు చూసారు హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ లాంచ్ చేశారు. యా, అలాంటి రావటం వల్ల ఏంటంటే ఇలాంటి వాటికి ఇంకా గిరాకీ పెరుగుద్ది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఫండ్ అనేది చాలా పెద్ద ఇష్యూ వాళ్ళకి, బట్ ఇప్పుడు ఫండ్ రైజింగ్ స్టార్టప్ కంపెనీస్ అన్నింటినీ ఎకానమీ బాగుండటం వల్ల ఫండ్స్ బాగా ఇచ్చేస్తున్నారు. అందులో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ రావటం వల్ల థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆ మనీ టోటల్ డెడికేట్ టు ద ఇలాంటి డిఫెన్స్ కంపెనీస్కే కాబట్టి డిఫెన్స్లో డ్రోన్స్ అనే ఒక పార్ట్ కాబట్టి డెఫినెట్గా జరుగుతుంది. అంటే స్టాక్ మార్కెట్ కూడా బాగా మూవ్ అవుతున్నాయి డ్రోన్ సంబంధించిన స్టాక్స్ కూడా. థ్యాంక్ యూ సార్.